ఇంత పెద్ద ఎక్విప్మెంట్ ని ఇంత నీట్ గా రన్ చేయాలంటే దానికి తగ్గ ఇంజన్ లో పవర్ కూడా ఉండాలి. అక్కడ బేలు వదిలేస్తున్నారు మళ్ళీ. ఒక 50 HP ఉన్న ట్రాక్టర్ చేసేది కాదనమాట. ఒక 60 to 70 HP ఉన్న ట్రాక్టర్ మాత్రమే ఆ ఇంప్లిమెంట్ ని హ్యాండిల్ చేయగలదు. ట్రాక్టర్ కి అసలు రెస్ట్ ఇవ్వరు అనమాట. 24 గంటలు డ్రైవర్ మారినా కూడా ట్రాక్టర్ కి అయితే రెస్ట్ ఉండదు. ఆ బెయిల్స్ మీకు ఇక్కడ బహుశా చిన్నగా ఉండొచ్చు, దాని పక్కన నుంచినప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 బెయిల్స్ కలిపితే ఈ ట్రాక్టర్ సైజ్ అంతలో ఉన్నాయి. రోజుకి ఒక్కొక్క ట్రాక్టర్ యావరేజ్ గా ఒక 50 ఎకరాలంటే ఈజీగా కల్టివేషన్ హార్వెస్టింగ్ చేస్తుందండి. ఎక్కడైనా బురదలో కూడా మనం ఎక్కడ భయపడాల్సిన పని లేదు. ట్రాక్టర్ ని ఎలాంటి కండిషన్ లో అయినా బయటికి ఈజీగా తీసుకొని రావచ్చు అని చెప్తున్నారు. నమస్తే ఫ్రెండ్స్, మ్యాసివ్ ఫెర్గుసన్ నుంచి 254 అనే ట్రాక్టర్ ఒకటి 4 వీల్ డ్రైవ్ లో ఉంది. అసలు ఈ ట్రాక్టర్ పవర్ ఏంటి, ఈ ట్రాక్టర్ మైలేజ్ ఏంటి, ఈ ట్రాక్టర్ వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది అనేది ఈరోజు నేను రియల్ ఫీల్డ్ లోకి వచ్చి ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ ట్రాక్టర్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నిజంగా ఈ ట్రాక్టర్ ఇంత పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుందా, అంటే ఈ వెహికల్ యొక్క మైలేజ్ కానీ, అంటే ఫీల్డ్ లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను మీతోటి. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ఇప్పుడున్న ఇంప్లిమెంట్స్ మనం వాడుకొని అదే పనిని మనం దాదాపుగా ఒక గంటలో కూడా చేయొచ్చు. అదేంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అంటే పాత రోజుల్లో అంటే మనం నెలలు సంవత్సరాలు ఒక పద్ధతిని ఫాలో అయ్యాము. కానీ ఇప్పుడున్న ఇంప్లిమెంట్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంప్లిమెంట్స్ అంటే పెద్ద పెద్దవి కూడా కాదు, జస్ట్ మనం రెగ్యులర్గా వాడే ట్రాక్టర్ని మనం మాడిఫై చేసి దానికి కావాల్సిన ఇంప్లిమెంట్స్ని మనం యాడ్ చేసుకొని డెఫినెట్గా మనం వ్యవసాయంలో సక్సెస్ అవ్వచ్చు. సూపర్ చూడండి, వెహికల్ అయితే ఫీల్డ్ లో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, నాకైతే అనిపించింది. సో మనం 50 HP అని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకు మించిన పర్ఫార్మెన్స్ అయితే మనకి తెలుస్తుంది. చూడొచ్చు, వెహికల్ చాలా క్విక్ వెళ్తుంది ఫీల్డ్ లో. దాదాపు ఒక 1 minute లోనే ఒక బెయిల్ బయటకు వస్తుంది. ఒక 1 minute చాలు ఈ వెహికల్ కి ఒక 200-250 kg ఉన్న బెయిల్ ని బయటకు తీయడానికి. విడవలూరు దగ్గరలో ఉన్నాను. ఇక్కడ మనం చుట్టూరు ఎక్కడ చూసినా కూడా ఇవే ట్రాక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇటువైపు మనకి బేలర్ ఉంటే అటువైపు మీకు ఇంకొక స్లాషర్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అంటే మనం వడ్లు కోసిన తర్వాత మిగిలిన చెత్తను మొత్తం నీట్గా కట్ చేయడానికి స్లాషర్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు పక్క పొలంలో పనిచేస్తుంది. అది కూడా మీకు ఇప్పుడు కొంచెం చూపిస్తాను. ఇప్పుడు అక్కడ బేలు వదిలేస్తున్నారు మళ్ళీ. వచ్చేసింది. నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, అంత పెద్ద ఇంప్లిమెంట్ ని అంత ఈజీగా రన్ చేసే వెహికల్ కాస్ట్ ఏమో దాదాపుగా ఒక 10 లక్షలు ఉంటుంది. బట్ ఆ ఇంప్లిమెంట్ కాస్ట్ ఏమో 20 నుంచి 25 లక్షల దాకా ఉంది. అదే నాకు ఇక్కడ కొంచెం అర్థం కాలేదు. బట్ స్టిల్ చూడండి, నెక్స్ట్ ఇంకా మరిన్ని ట్రాక్టర్ వీడియోస్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి ఈ వీడియోస్ కనుక మేము పెట్టే ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోదండి, అది మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మనం కామెంట్ సెక్షన్లో అడగచ్చు. దాదాపు మీరు కానీ ఈ బేలర్ని దగ్గర నుంచి చూస్తే ఒక రైస్ మిల్లుకి మనం వెళ్ళినప్పుడు ఆ రైస్ మిల్లులో ఎలా ఉంటుందో అంత పెద్ద సౌండ్, అంత హెవీ ఎక్విప్మెంట్స్ ఇందులో ఉన్నాయి. మొత్తం స్మాష్ చేసి పడేస్తుంది. ఇదితోటి కొంచెం అంటే ఇలాంటి చూడటానికి మనకి బాగానే ఉంటుంది, కానీ
పక్కన నించొని షూట్ చేయడం కూడా ఇది డేంజర్ అనమాట. ఎందుకంటే ఆ స్లాషర్లో కింద చాలా పవర్ఫుల్గా చాలా ఫాస్ట్గా బ్లేడ్ తిరుగుతుంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి అవేంటనే మట్టి కానీ రాళ్ళు కానీ లేకపోతే డైరెక్ట్గా తగులుతాయి. వీళ్ళందరూ చూడండి ఒక 20 నుంచి 25 సంవత్సరాల ఏజ్ ఉన్న పిల్లలు అనమాట. మనందరికీ తెలుసు వాళ్ళు ఎలా నడుపుతారో ట్రాక్టర్స్ని. చాలా హార్డ్గా యూజ్ చేస్తారు. ఇక్కడ వీడియో చూసే వాళ్ళకి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి స్లాషర్స్ పనిచేసేటప్పుడు దయచేసి వాటి దగ్గరలోకి వెళ్ళొద్దండి. ఎందుకంటే వాటిలోంచి చాలా పవర్ఫుల్గా వస్తుంటుంది అనమాట బయటికి మెటీరియల్. అవి రాళ్ళు అవ్వచ్చు, లేదంటే వరి చెత్త అవ్వచ్చు, మట్టి పిల్లలు అవ్వచ్చు, ఏవైనా. మీరు ఒక్కొక్క దగ్గర ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో ఎంత హైట్ వెళ్తుందో చూడండి. ఒక్కొక్క రాయి కానీ ఏదైనా అవి తగిలిని అంటే ఇంకా ఏముండదు. కాబట్టి జాగ్రత్త. ఇలాంటి స్లాషర్స్ పనిచేస్తున్నప్పుడు దూరంగా ఉండండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, అక్కడ వచ్చేసరికి గడ్డి మొత్తాన్ని సపరేట్గా ఒక పక్క కంటానికి సపరేట్గా ఒక ట్రాక్టర్ని వాడుతున్నారు. అది 241 అనమాట. అంటే 40 HP ఉన్నది. ఇది వచ్చేసరికి 50 HP అంటే 254 4 వీల్ డ్రైవ్ ఉందన్నమాట. నార్మల్గా మనం ఈ ట్రాక్టర్ కాస్ట్ చూసుకుంటే సుమారుగా ఒక 10-11 లక్షలు ఉంటుంది. కానీ దానికి వాళ్ళు ఫిక్స్ చేసిన ఆ ఇంప్లిమెంట్ ఏదైతే ఉందో అది నార్మల్గా ఒక 50 HP ఉన్న ట్రాక్టర్ చేసేది కాదనమాట. ఒక 60 to 70 HP ఉన్న ట్రాక్టర్ మాత్రమే ఆ ఇంప్లిమెంట్ని హ్యాండిల్ చేయగలదు. బట్ వీళ్ళు ఏంటంటే 50 HP ట్రాక్టర్ తోటే దీన్ని రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫీల్డ్లో మాత్రం వాళ్ళకి కావాల్సిన పవర్ 50 HP నుంచి వస్తుంది అంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్క బెయిల్ 250 కిలోలు మాక్సిమం ఉంటుంది. 220 నుంచి 250 బెయిల్స్ చూడొచ్చు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. రోజుకి వీళ్ళు ఈ ఒక్క ట్రాక్టర్తో ఒక 60 నుంచి 70 ఎకరాలు బెయిల్స్ కడుతున్నామని చెప్తున్నారు. ఆయిల్ కూడా చాలా బాగా వస్తుందని అంటున్నారు. ఒక 70 HP ట్రాక్టర్ ఎంత పవర్ని ఇస్తుందో అంత పవర్ అయితే ఈ మిషన్ ఇస్తుందని చెప్తున్నారు. వీళ్ళందరూ బీహారు, యూపీ నుంచి వచ్చేవాళ్ళు అనమాట. ఈ డ్రైవర్స్ ప్రతి ఒక్కడు 20 నుంచి 25 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. వీళ్ళు ట్రాక్టర్ని ఎలా వాడతారంటే, చిన్నపిల్లలు కనుక బొమ్మలతో ఎలా ఆడతారో అలా ఆడతారు. వీళ్ళు వాడకానికి నార్మల్ ట్రాక్టర్ లాగవని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఏంటంటే వీళ్ళు ట్రాక్టర్కి అసలు రెస్ట్ ఇవ్వరు అనమాట. 24 గంటలు డ్రైవర్ మారినా కూడా ట్రాక్టర్కి అయితే రెస్ట్ ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అక్కడ బెయిలర్ ఉంది. దాంతోపాటు అదేంటిదన్నా, అది గడ్డి మొత్తాన్ని, ఇందాక మీకు చెప్పా కదా, గడ్డి మొత్తాన్ని ఒక సైడ్ కంటూ ఉంటుంది అనమాట. రండి మీకు అది కూడా చూపిస్తాను. దీని వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇలాంటి ఇంప్లిమెంట్స్ చూడలేదు ఇంతకుముందు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది గడ్డిని ఎంత బాగా సైడ్గా ఉంటుందో చూడండి. ఇలా సైడ్ కనుక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దీని తర్వాత వచ్చేసరికి ఆ బెయిలర్ వస్తుంది. ఆ బెయిలర్ వచ్చేసరికి అది ఈ పక్కకి సైడ్ కన్నా ఈ గడ్డిని బెయిల్స్ లాగా కడుతుంది. ఆ బెయిల్స్ మీకు ఇక్కడ బహుశా చిన్నగా ఉండొచ్చు. దాని పక్కన నుంచి ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 బెయిల్స్ కలిపితే ఈ ట్రాక్టర్ సైజ్ అంతలో ఉన్నాయి. రోజుకి ఒక్కొక్క ట్రాక్టర్ యావరేజ్గా ఒక 50 ఎకరాలు అంటే ఈజీగా హార్వెస్టింగ్ చేస్తుందండి. చూడొచ్చు ఆ ట్రాక్టర్ తిరుగుతున్న ట్రాక్టర్ కాస్ట్ ఏమో 10 లక్షలు. దానికి ఉన్న ఇంప్లిమెంట్ వచ్చేసరికి దాదాపు 25 లక్షలు ఉంది. అతను చూడండి బాగా చదువుతున్నాడు మనకి. సో ఇది 4 వీల్ డ్రైవ్ అనమాట. 241 చుట్టూ వేస్తున్నారు పొలాన్ని. ఇది ఒక బెయిల్ ఎక్కువ చూడండి. ట్రాక్టర్ వెళ్ళిపోయిందంటే అక్కడ మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూసేది ఈ బెయిలర్ కట్టిన బెయిల్ అనమాట. చూడొచ్చు ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద ప్రొఫెషనల్ మిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎట్ట కడతాయో అలా కట్టింది. ఒక్క పీస్ కూడా బయటికి రాలేదు. అసలు చాలా ప్రాపర్గా కట్టింది. ఈ పైనే కాదు, ఈ సైడ్ కూడా బయటికే రాలేదు. ఒక్కొక్క బెయిల్ వచ్చేసరికి 220 నుంచి 250 కిలోగ్రామ్స్ ఉంటుంది. నార్మల్గా మనం చూస్తున్న బెయిల్స్, మన ట్రాక్టర్లు కట్టే బెయిల్స్ వచ్చేసరికి ఒక 20 నుంచి 25 లేదంటే మహా అయితే ఒక 30 కేజీలు ఉంటాయి అన్నమాట. కానీ ఈ బెయిల్ చూడండి. ఈ బెయిల్ దాదాపు నాకు ఇక్కడ వరకు వచ్చింది, చెస్ట్ వరకు వచ్చింది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే వాళ్ళ హైట్ ఉంటుంది అనమాట ఈ బెయిల్. సో ఇట్లాంటి బెయిల్స్ మనం ఇంతకుముందు ఎక్కడో అబ్రాడ్ కంట్రీస్లోనే చూసాం. ఇప్పుడు ఇవి మన ఊర్లో మన ఇళ్ళ మధ్యలోకి వచ్చేసినాయి అనమాట. బెయిల్ కూడా అసలు ఎక్కడైనా లూజ్ కానీ ఎక్కడైనా ఊడిపోతుంది అనే డౌట్ కానీ
లేనే లేదు, చాలా ప్రాపర్ గా కట్టింది. ఇప్పుడు నార్మల్ ట్రాక్టర్స్ మనకు కట్టిన బెయిల్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక 20 కేజీలు ఉంటుంది. ఇది నార్మల్ బెయిల్ అనమాట. దీన్ని కొంచెం స్ట్రైట్ గా నించోబెట్టాను. సింపుల్, మనమైనా లేపేయచ్చు దీన్ని ఇలా ఈజీగా. సో ఇట్రండి, మీకు మన పెద్ద బెయిలర్ కట్టిన బెయిల్ చూపిస్తాను. ఇది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక వెయిట్లోనే కాదు, ఈ ప్యాకింగ్ విషయంలో కూడా. అది ఎలా అంటే అది చూడండి, నార్మల్గా ఉంటుంది, బయటికి కూడా చాలా పీచులు వస్తాయి. ఇది చాలా ప్రొఫెషనల్గా కడుతుంది అనమాట. ఇంత పెద్ద ఎక్విప్మెంట్ని ఇంత నీట్గా రన్ చేయాలంటే దానికి తగ్గ ఇంజన్లో పవర్ కూడా ఉండాలి. बहुत अच्छा है। 14/9/28 का BKT का टायर है, अच्छा है। जो कि परफॉर्मेंस इसका बहुत अच्छा है, कहीं पे भी फंसने का या कोई ऐसा कोई दिक्कत नहीं होता है। ये 4 व्हील में ट्रैक्टर है। आगे का टायर 9.5-20 के हैं, ये भी इसी के साइज में आता है। जो कि हमें कहीं ना कहीं फंसने की दिक्कत नहीं देता है, वो आगे खींच के देता है। अच्छी बात है। ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న ట్రాక్టర్ కి పాత ఉన్న వాటికైతే మనం ఇక్కడ కేస్ వీల్స్ గానీ ఎక్స్ట్రా యాడ్ చేసాము. బట్ ఈ బీకేటీ టైర్స్, ఈ టైర్స్ ఇవి ఈ ఇంజన్ లో ఉన్న పవర్, దాంతో పాటు దీనికి 4 వీల్ డ్రైవ్ ఉంది కాబట్టి ఎక్కడైనా బురదలో కూడా మనం ఎక్కడ భయపడాల్సిన పని లేదు. ట్రాక్టర్ ని ఎలాంటి కండిషన్ లో అయినా బయటికి ఈజీగా తీసుకొని రావచ్చు అని చెప్తున్నారు. వరి కోత కోసిన తర్వాత మనం అనుకునేది అమ్మయ్య ఇంకా పని అయిపోయింది అనుకుంటాం, కానీ అసలు పని అప్పుడే మొదలవుతుంది. మిగిలిపోయిన సగం కట్ అయిన వరిని పూర్తిగా కట్ చేసి క్లీన్ చేయాలి. దానికి ఇక్కడ ఒక ట్రాక్టర్ వచ్చి ఆ మిగిలిన వరిని నీట్ గా కట్ చేస్తుంది. పని అక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, కట్ చేసిన ఆ గడ్డిని మొత్తాన్ని ఒక సైడ్ కి సరి చేసుకోవాలి. దానికి ఇంకొక ట్రాక్టర్ వచ్చి ఇక్కడ ఆ గడ్డిని నీట్ గా ఒక సైడ్ కి తీసుకెళ్తుంది. అక్కడితో కూడా మన పని పూర్తి కాలేదు. ఆ సైడ్ కి పెట్టిన గడ్డిని ఒక పెద్ద బేల్స్ గా, అంటే సుమారుగా 200 నుంచి 250 కేజీల బరువు గల బేల్స్ గా నీట్ గా గట్టిగా తయారు చేసే ఒక బెయిలర్ ట్రాక్టర్ కూడా ఇక్కడ పనిలోకి వచ్చింది. ఇది మొత్తం ప్రాసెస్ మనం చూస్తున్నప్పుడు ఒక విషయం క్లియర్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ పనంతా దానంతటా జరిగేది కాదు, పర్ఫెక్ట్ గా ఆర్డర్ ప్రకారం సెట్ అయిన ఒక సిస్టమ్ లా ఉంది. ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ట్రాక్టర్స్ అన్ని కూడా వీళ్ళు ఒకే కంపెనీ వాడుతున్నారు. ముఖ్యంగా ఇవన్నీ 40 నుంచి 50 HP రేంజ్ లో ఉన్న ట్రాక్టర్స్. ఇక్కడ పనిచేసే డ్రైవర్స్ కూడా 20 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లో ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ చెప్పేది ఒకటే, ఈ ట్రాక్టర్స్ కంటే ముందు మేము చాలా కంపెనీల ట్రాక్టర్స్ వాడాం. అప్పుడు మేము వర్క్ చేసేటప్పుడు మధ్యలో ఇంజన్ హీట్ అవ్వటం, మైలేజ్ ప్రాబ్లం రావటం, పవర్ సరిగా సరిపోయేది కాదు, ఇలా తరచుగా చాలా సమస్యలు వచ్చాయి అంటున్నారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ట్రాక్టర్స్ వాడటం మొదలు పెట్టాక బ్రేక్ డౌన్స్ చాలా తగ్గాయి, మెయింటెనెన్స్ చాలా ఈజీ అయింది, ఫీల్డ్ లో వర్క్ అయితే చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే సీజన్ లో వర్క్ ఎక్కువగా ఉన్న టైంలో ఒక్క రోజు డిలే అయినా కూడా రైతుకు చాలా లాస్ అవుతుంది. అందుకే వాళ్ళు ఇంకా వేరే ట్రాక్టర్ తో ఎక్స్పెరిమెంట్ చేసే రిస్క్ తీసుకోకుండా వాళ్ళకి సెట్ అయిందే యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ట్రాక్టర్స్ లో మనం చూస్తున్న 254 4 వీల్ డ్రైవ్ ఉన్న 50 HP ట్రాక్టర్ అనేది చాలా హెవీ ఇంప్లిమెంట్స్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఈ ఇంప్లిమెంట్ కాస్ట్ దాదాపుగా 25 లక్షలు. ఇది చాలా హెవీ కూడా. నార్మల్ గా ఈ రేంజ్ ఇంప్లిమెంట్స్ కి 60 నుంచి 70 HP ఉన్న ట్రాక్టర్స్ అవసరం అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం 50 HP తో వీళ్ళు 4 వీల్ డ్రైవ్ ఉన్న ట్రాక్టర్ తో వర్క్ ని చాలా స్మూత్ గా తీసుకెళ్తున్నారు. పవర్ డ్రాప్ అన్న మాట లేదంటున్నారు, RPM డౌన్ కూడా అవ్వట్లేదు అంటున్నారు. పేపర్ లో 50 HP ఉన్నా కూడా పొలంలో ట్రాక్టర్ యొక్క పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉందన్నారు. ఇది విన్నప్పుడు మాత్రమే కాదు, చూస్తున్నప్పుడు మనకి ఆ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో మనం చూస్తుంటే వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, మనకి డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది. నేను ఈ రోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్న ఒక చిన్న విలేజ్ లో తిరుగుతున్నప్పుడు మన పొలాల్లో ఈ ట్రాక్టర్స్ ఫ్యాక్టరీలో మిషన్ లాగా ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా ఫాస్ట్ గా పనిచేస్తున్న ట్రాక్టర్స్ చూసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ పనిచేసే డ్రైవర్స్ కూడా 20 నుంచి 25 సంవత్సరాల ఇయర్స్ ఉన్న యంగ్ కుర్రోళ్ళు. అంతేకాకుండా వీళ్ళందరూ యూపీ, బీహార్ లాంటి రకరకాల స్టేట్స్ నుంచి వచ్చారు. వాళ్ళు ఈ ట్రాక్టర్స్ ని ఎంత హెవీగా యూజ్ చేస్తారో మనందరికీ తెలుసు. 24 గంటలు ఈ ట్రాక్టర్స్ ఆల్మోస్ట్ రన్నింగ్ లోనే ఉంటాయి. మైనర్ రిపేర్స్ వస్తే ఏవైనా వాళ్ళే వీటిని రిపేర్ చేసుకుంటారు. అలాంటి హెవీ యూసేజ్ లో కూడా ఈ 254 4 వీల్ డ్రైవ్ ఉన్న ట్రాక్టర్ పర్ఫార్మెన్స్ చాలా స్మూత్ గా ఉంది అంటున్నారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. షోరూమ్స్ వాళ్ళు చెప్పే టెక్నికల్ మాటలు కాదు, అక్కడ చూసి డిసైడ్ చేసేది కాదు. నిజంగా మనం ట్రాక్టర్ యొక్క పవర్ ని చూడాలంటే దాన్ని పొలంలోనే చూడాలి. ఇక్కడ ఈ డ్రైవర్ చెప్తున్నది చాలా సింపుల్ కానీ హానెస్ట్ గా చెప్తున్నారు. మా పనికి ఈ ట్రాక్టర్స్ మాత్రమే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఇది వాళ్ళు మనల్ని కన్విన్స్ చేయడానికి చెప్పే మాట కాదు, వాళ్ళు డైలీ యూజ్ చేసి చెప్పిన మాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, మన నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న సాయిల్ కండిషన్స్ కూడా అన్ని దగ్గరలో ఒకేలాగా ఉండదు. ఒక దగ్గర ఎర్ర నేల ఉంటుంది, ఒక దగ్గర నల్ల రేగడి, మరొక దగ్గర రాతి నేల, చవుడు, ఇలా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి.
మనం మన ఛానల్లో ఇలాంటి ట్రాక్టర్ గురించి మరిన్ని వీడియోస్ కూడా చేశాం. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా ఇలాంటి ట్రాక్టర్ గురించి తెలుసుకోవాలన్నా ఎంజీ బ్రదర్స్ వాళ్ళ మ్యాసీ ఫెర్గుసన్ షోరూమ్ కి వెళ్ళొచ్చు. అక్కడ మీరు ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. నాకు తెలిసి ఎంజీ బ్రదర్స్ షోరూమ్ వాళ్ళు 1 డే ఓనర్షిప్ కూడా ఇస్తారు. మీరు ట్రాక్టర్ వాడిన తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. ఎవరో చెప్తే వినటం ఒక రకమైన డెసిషన్, ఇక్కడ ఫీల్డ్ లో ఉన్న రియాలిటీని చూసి నెక్స్ట్ రేంజ్ డెసిషన్ తీసుకోవచ్చు. పొలంలో ఎక్కడ ఆగిపోకుండా పనిచేసిన ట్రాక్టర్ సేవ్ చేసే ప్రతి గంట రైతుకు డబ్బును మిగిల్చినట్టే. రైతు సోదరులందరూ చూశారు కదండి, ఈ రోజు మనం మ్యాసీ ఫెర్గుసన్ 254 గురించి చేసిన డీటెయిల్ వీడియో. అయితే పవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను చెప్పటమే కాదు, ఫీల్డ్ లో పనిచేస్తున్న ఫార్మర్స్ కూడా చెప్తున్నారు. భాయ్ आप बोलो, एक गाड़ी कोई लेना है बोले तो ले सकते हैं. हाँ, ये अच्छा है, इससे कोई अच्छा है. अच्छा है, ये भी अच्छा है. हाँ हाँ, ఈయన बोल रहे, ఈయన ఏం చెప్తున్నారంటే ఈ పవర్ లో ఇదైతే బాగుందని చెప్తున్నారు. ఎవరైనా తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్, అంటే మన రైతులకు ఏదైతే ఉపయోగపడతాయో అవన్నీ ఎప్పటికప్పుడు మన ఛానల్లో నేను మీకోసం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మనం అన్ని కామెంట్స్ గురించి రిప్లై చేద్దాము.